గ్యాస్ సిలిండర్ ఉంది కదా, సో 500 సబ్సిడీ వస్తుంది అని చెప్పారు. సో అది మీకు వస్తుందా? 500 సబ్సిడీ అని పేరుకి చెప్పడమే కదా సార్. కేవలం 48 రూపాయలు ఒక 3 నెలలో 4 నెలలో పడ్డాయి. 48 రూపాయలు ఇప్పటికి కూడా నా ఫోన్లో చూపిస్తాను మీకు హిస్టరీ. పేరుకి చెప్పడమే తప్ప ఏ రోజు కూడా నేను రాలేదు. ఇంకోటి ఒకటి బస్సు ఫ్రీ అని రండి. జెంట్స్ మనం ఉన్నామండి, లేడీస్కి ఎవరికండి? పల్లెటూళ్ళలో ఉన్న తల్లులు, కూలి తల్లులు, వీళ్ళందరూ ఎవరికైనా అవసరమా అండి? ఎవరికి జాబ్ హోల్డర్స్కు, సిటీలో ఉన్నారు జాబ్ హోల్డర్స్, ఎవరికి ఉపయోగమా అంటే? ఇక్కడ ఉన్నారా? లేరు కదా. ఏమన్నా టీచర్స్ కొంతమందికి ఉపయోగపడుతుంది, ఎవరికంటే ఉపయోగం? ఈరోజు నేను నల్గొండ నుంచి వెళ్ళి ఇక్కడికి వచ్చానండి. నల్గొండ నుంచి వెళ్ళి ఇక్కడికి వస్తే 210 రూపాయలు పెట్టి నిలబడి రావాల్సి వస్తుంది. మరి ఎందుకంటే ఆ ఫ్రీ టికెట్ ఎవరికి ఇస్తున్నావు? నువ్వు అడిగా అవసరం వచ్చేయండి ఇవ్వండి. ఏం అడగ ముందుగా నువ్వు ఇస్తున్నావు కదా, నువ్వు అవసరం వచ్చే ఇవ్వండి. అవసరం రాని ఎందుకు ఇస్తున్నావు? నీ ఫ్రీ కరెంట్ ఎవరికి ఇస్తున్నావు? ఫ్రీ కరెంట్ సిలిండర్ ఎక్కడ పోయింది, ఏంటి అని మీరు చెప్పడం ఏంటి, చేయడం ఏది? తేడా ఉందండి. అంతా దోపిడీ దౌర్భాగ్యం. ఇప్పుడు నిత్యావసర వస్తువులు ఎన్నో పెరిగినాయండి. ఊళ్ళలో పోయి చూడండి. ఇవాళ ఒకటి అంటే కాళేశ్వరం, కూలేశ్వరం అంటారు. రైట్, కూలేశ్వరం కదా, నువ్వు వచ్చి 3 ఏళ్ళు అవుతుంది కదా. ఆ కూలేశ్వరం ఏదో నువ్వు కూలగొట్టావో అది కూలిపోయిందో, దరిద్రాన్ని పోయింది అనుకుందాం. ఓకే, మీరు చెప్పిన ప్రకారం పోయింది అనుకుందాం. పోయిన ప్రకారం ఇన్ని రోజులు రిపేర్మెంట్ చేసి నువ్వు ఇవ్వచ్చు కదా, నీళ్ళు ఇవ్వచ్చు కదా. నీళ్ళకు వరకు వస్తుందండి పాప. ఇప్పుడు ఏంది ఎల్నినో కాబట్టి చాలా వర్షా ప్రభావం దెబ్బతి ఉంటుంది. ఎక్కడేందంటే పరిస్థితి ఎక్కడ పోయింది? రైతులది ఊళ్ళకి పోయి చూస్తే తెలుస్తా అంటే. టౌన్లలోకి వీళ్ళకి ఏం తెలుసా అండి? బియ్యం ఎడబంతే అని కొంతమంది అంటారు. బియ్యం ఎట్టబంతే రైతులకు పల్లెటూరుకి వస్తే తెలుస్తుంది ఎవరికైనా. కాబట్టి ఆ విధంగా ఉంటుంది. ప్రతి విషయంలో కూడా అబద్ధాల మాటలే, ఇంకోటి ఏం లేదు. ఆడ పొద్దు గడచడం తప్ప ఇంకోటి లేదు. ఫీజు రీఎంబర్స్మెంట్ స్టూడెంట్స్ ఏంటంటే ఎవరికి ఇస్తున్నారంటే రీఎంబర్స్మెంట్ పొద్దులేసి అశోక్ నగర్లో, దిల్సుఖ్ నగర్లో స్ట్రైక్ చేస్తారు. ఎక్కడ పోయిరండి పిల్లలు? మేము ఇస్తున్నాం సంవత్సరం 2 లక్షలు నువ్వు చెప్పడం ఏంటంటే నువ్వు అసలు కేసీఆర్ అబద్ధం చెప్పడం నువ్వు అంతకంటే అబద్ధాల కోరు, దివాలా కోరు. యాక్చువల్గా కేసీఆర్ అనే ఆయన కూడా ఇచ్చిండు. చేస్తే కొన్ని నువ్వు మంచి పనులు చేసిన మంచి పనులు నువ్వు కూడా చేసి చెప్పుకో. ఎంతసేపు తిట్టుడు కాదు. నువ్వు అసలు తిట్టడం బంద్ చేయండి. ప్రతిపక్ష నాయకుడు అసలు గవర్నమెంట్ చేస్తున్నావు. నువ్వు ఉందాతనం ఉండాలంటే నువ్వు ఫస్ట్ నాయకుడు అంటే ఆదర్శం. మన రాష్ట్రానికి తెలంగాణకు ఆదర్శం ఉండవచ్చు ముఖ్యమంత్రి. పొద్దు లేస్తే తిట్టుడు. ఎట్లా అంటే ఆ లేడీస్కి వస్తుంది అంటే కొన్ని శాపనార్థాలు పెట్టడం. ఇదేంటంటే శాపనార్థాలు పెట్టడం ఎందుకండి? శాపనార్థాలు పెట్టొద్దు. ఒకటే ఆయన కూడా మంచిగా ఉండాలి, నేను కూడా అందరం మంచిగా ఉండాలని దీవించు, తప్పులేదండ. ఆ విధంగా చేయాలి. కానీ ఇంకోటి ఏదో చేసుకుంటే అది కరెక్ట్ కాదండి. ఇంకా చాలా ఉన్నాయి తప్పులు. ఇక పొద్దున్న లేచిన కాంచెలు ఏ మీటింగ్ పోయినా ఇక తిట్టుడు ప్లస్ ఇంకోటి అండి, ఎవరికి ఏం చేసిన ఎవరు ఏం చేయొద్దు అండి. ఏ రాయకు అంటే నాకు తెలిసిన ప్రకారంగా ఎవరికైనా విద్య, వైద్య 2 ఇస్తే చాలండి. మీ ఫ్రీ పథకాలు నాశనం ఎప్పుడు ఆ ఫ్రీ పథకాలు లేకుండా కానీ విద్యా, వైద్యం 2 కలిపియండి, అందరూ బాగుపడతారు. నువ్వు రైతు బంధు ఇవ్వకున్నా పర్లేదు, విద్యా వైద్యం చేయండి. విద్యా వ్యాపారంగా, వైద్య పరంగా అందరూ చూసుకోండి. నువ్వు ఏ ఫ్రీ ఇవ్వకున్నా మాకు లేదు.